ఈరోజు మోటివేషన్ అనేటువంటి టాపిక్ గురించి నేను మాట్లాడబోతున్నాను. మోటివేషన్, ప్రేరణ అంటాము తెలుగులో. ఈ మోటివేషన్ అనేది చాలా అవసరం. ఒక పని మనం చేయాలంటే తప్పకుండా మనకు ఆ మోటివేషన్ అనేది ఉండాలి. ఆ మోటివేషన్ ఉంటేనే మనం ఆ పనిలో మనం కొనసాగుతాము, మనం చేయగలుగుతాం. అయితే ఈ మోటివేషన్ అనేది 2 రకాలుగా ఉంటది. ఇంట్రిన్సిక్ మోటివేషన్ అండ్ ఎక్స్‌ట్రిన్సిక్ మోటివేషన్. బహిర్గత ప్రేరణ, అంతర్గత ప్రేరణ. ఈ బహిర్గత ప్రేరణ అంటే ఏంటి అంటే ఆహ్, ఏదో బయట ఉన్నటువంటి విషయాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తూ వాటిని పొందడం గురించి మనము ఒక పనిని చేయడం అనేది. ఆ పని మీద యాక్చువల్‌గా ఇంట్రెస్ట్ ఉండదు. కాకపోతే అది జస్ట్ నేను ఉదాహరణ చెప్తాను. ఒక పని మ బ మ మంచిగా మార్క్స్ తెచ్చుకున్నప్పుడు మమ్మీ గాని, డ్యాడీ గాని ఏం చేస్తారు? మంచి గిఫ్ట్ ఇస్తారు. లేతే మంచిగా అప్రిషియేట్ చేస్తారు. ప్రైజ్ చేస్తారు. వెరీ గుడ్ నాన్న, యూ డిడ్ ఎ గుడ్ థింగ్ అని చెప్పేసి అప్రిషియేట్ చేస్తారు. అయితే ఈ బహిర్గత ప్రేరణ ఉన్నవాళ్ళు, ఎక్స్‌ట్రిన్సిక్ మోటివేషన్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు? ఆ డ్యాడీ ప్రైజ్ గురించో, మమ్మీ ప్రైజ్ గురించో, గిఫ్ట్ గురించో కష్టపడి చదువుతారనమాట. మంచి మార్క్స్ తెచ్చుకొని ప్రైజ్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే అది ఇంట్లో పేరెంట్స్ కావచ్చు, స్కూల్‌లో టీచర్స్ కావచ్చు. టీచర్స్ కూడా మంచి గిఫ్ట్ ఇస్తారు కదా! మంచి ప్రైజ్‌లు ఇస్తారు కదా! ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళకి. ఆ ప్రైజ్ గురించో, లేకపోతే ఆ అప్రిసియేషన్ గురించో వీళ్ళు కష్టపడి చదువుతారనమాట. అది బహిర్గత ప్రేరణ. అంతర్గత ప్రేరణ అంటే ఏంటి? అంటే ప్రైజ్ గురించి కాదు. ఆ చదువు మీద ఇంట్రెస్ట్ ఉండి, అది డెఫినిట్‌గా ఇది నేను నేర్చుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్ తోటి నేర్చుకొని, మరి మంచి మార్క్స్ తెచ్చుకోవడం అనేది ఇంట్రిన్సిక్ మోటివేషన్, అంతర్గత ప్రేరణ. సో, దిస్ ఈస్ అబౌట్ మోటివేషన్. ఇట్ ఈస్ ఆఫ్ 2 టైప్స్, ఇంట్రిన్సిక్ మోటివేషన్ అండ్ ఎక్స్‌ట్రిన్సిక్ మోటివేషన్. మరి ఏ విషయంలో మన టీచర్స్ ఎలా ఎంకరేజ్ చేయాలనే విషయం నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.